హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్స్. అయితే మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే మనం పేపర్ ఉంది కదా, పార్ట్ 1 చూసాం. ఇప్పుడు దానికి కంటిన్యూ చూద్దాం, ఓకేనా? మన మోటో ఏంటంటే 150 ప్రీవియస్ పేపర్స్ మనం చూడాలి. లాస్ట్ మంత్ సమ్స్ చూసాం, 104 చూసాం సమ్స్. ఈసారి నుంచి 105 కంటిన్యూ అవుతుంది, ఓకేనా? అయితే ఇందులోని ఎవ్రీ సమ్ కూడా మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్లోని చెప్తాం, ఓకేనా? ఫస్ట్ చూడసారి, the price of LPG cylinder is increased from 624 to 780. Okay na? How much percentage of the consumption should be reduced so that the amount spent to the LPG cylinder remains the same? LPG యొక్క ధర 624 రూపాయల నుంచి 780 రూపాయలు అగును. వాడకం ఎంత తగ్గిస్తే ధర స్థిరంగా ఉండును? చిన్న డౌట్ అబ్బా. మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ దాని ధర పెరిగింది, మన శాతం కావాలి కదా. ఫస్ట్ ఎంత పెరిగింది? మన స్టార్టింగ్ ఎంత ఉంది? 624 ఉంది. ఇప్పుడు ఎంత అయింది మనకి? 780 అయింది. ఎంత పెరిగిందమ్మా? 156 పెరిగిందిగా. మనకి పర్సెంట్ కావాలి అంటే ఇప్పుడు మనకి గుర్తుందా నీకు? ఇంక్రీజ్ పర్సెంట్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఏంటమ్మా? ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100గా. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత మనకి? ఇది 4 425%. అంటే ఇండైరెక్ట్గా మనకి దాని ధర 25% పెరిగింది. ఎంత పెరిగిందమ్మా? 25% పెరిగింది. సింపుల్ క్లారిటీ ఏమన్నా? సింపుల్ సమ్ ఇది. దీని ఫ్రాక్షన్ ఎంత మనకి? 1/4 కదా, పెరిగింది కదా. అండ్ నెక్స్ట్ ఏంటి? వాడకం తగ్గించాలి. వాడకం ఏం చేయాలి? తగ్గించాలి. పెరిగింది కదా, ఇవన్నీ కలుపు +1 అవుద్ది. అమ్మ ఎంత ఇది? 1/5గా. దీని ఫ్రాక్షన్ ఎంత? 20%. ఇది పెరిగిందా? ఇది తగ్గించు. అదేగా ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 1, ఓకేనా? మీనింగ్ ఎలాగంటే, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గించాలి, ఒకటి తగ్గిస్తే ఇంకోటి పెరగాలి. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఏ రిమైన్స్ సేమ్. నువ్వు ముందు ఎంత ఖర్చు పెడుతున్నావో ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెడుతున్నావు కాబట్టి ఇలా చేయొచ్చు. లేదా బయట ఫార్ములా ఉంది, ఎలా చెప్పరా? 100R/100 + R లేదా 100R/100 - R ఇలా చేసి పక్క జాబ్ అయితే రాదు. అండ్ ఆల్సో మనం దీన్ని ఇనీషియల్ లెటర్లో కూడా చేయొచ్చు. దీన్ని మనం ఎలా చెప్పనా? నీకు గమనించావా? కాస్ట్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచరే కాదా? అంటే మీనింగ్ ఏంటంటే ధర ఇంటూ వాడకం ఈక్వల్ టు ఏంటమ్మా? ఇదనే తెలియమంటారమ్మా? ఖర్చు కదా మనకి, అవునా? ఇప్పుడు ఇనిషియల్ లెటర్కి వెళ్దామా? ఇనిషియల్ లెటర్కి వెళ్దాం. కాస్ట్ ఎంత పెరిగింది మనకి? 20% పెరిగింది. అంటే 1/4 పెరిగిందా లేదా? ఇది కాస్ట్, ఇదేమో కన్జంప్షన్, ఇదేమో ఎక్స్పెండిచర్. అంటే స్టార్టింగ్ 4 ఉంది, 5 అయింది. వాడు ఒక మాట చెప్పాడు, ముందు ఎంత ఉందో ఇప్పుడు అంత ఉందంట. ఏంటమ్మా? ఎక్స్పెండిచర్. వాడికి కావాల్సిన ఇదే కదా. గమనించావా? ఇలా వస్తే మనం ఇంటూ చేస్తాం. ఇది కావాలి తెచ్చాలమ్మా, డివైడ్ చేయాలి. ఏం చేయాలి మనం? డివైడ్ చేయాలి, అవునా? అంటే దీని రివర్స్ కిందకి వెళ్ళాలి. ఎలాగమ్మా? 1/4 ఎంత మళ్ళీ? 1/5, అవునా? ఇది పైకి వెళ్తే వద్దమ్మా, ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది. స్టార్టింగ్ ఎంత? 5. ఎంత తగ్గింది? 4 అయింది. ఎంత తగ్గిందమ్మా? 1 తగ్గింది. అంటే 1/5 = 20% కాదా? ఎస్ ఆర్ నో? ఇలా కూడా చేయొచ్చు. నీకు ఈ మెథడ్ చెప్పాను కదా, 70% దేనికన్నా యూజ్ అవుద్ది నీకు, కానీ చేయడం రావాలి అంతే ఇక్కడ, ఓకేనా? Go to next sum. Next section, sorry. A certain amount is divided in 2 parts in the ratio 6:5. If the first part is 186, find the total amount. కొంత సొమ్మును 2 భాగాలుగా చేస్తే వాటి నిష్పత్తి 6:5. అందులో మొదటి భాగం విలువ 186 అయినా మొత్తం సంఖ్య ఎంత? మొత్తం ఏంటమ్మా? సంఖ్య ఎంత? ఒక నెంబర్ ఉందంట, ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని 2 పార్ట్లు చేశాడు, అవునా? 2 ముక్కలు చేసేంతమ్మా? అది 6:5. అంటే ఒక పార్ట్ ఏమో 6 పార్ట్లు, ఇంకో పార్ట్ ఏమో 5 పార్ట్లు అయింది, ఓకేనా? వాడేమన్నాడమ్మా? ద ఫస్ట్ వాల్యూ. ఇది 6 పార్ట్లు, ఇది 5 పార్ట్లు, మొత్తం ఎన్ని పార్ట్లు మనకి? 11 పార్ట్సేగా, అవునా? గమనించావా? మొత్తం నెంబర్ 11 పార్ట్స్. ఎలా అనుకున్నావు? దీని 2 పార్ట్లు చేస్తే ఒకటి 6 పార్ట్, ఇంకోటి 5 పార్ట్, మొత్తం ఎంత? 11 పార్ట్. ఇవన్నీ ఇందులోనే కదా. అయితే అందులో మొదటి భాగం విలువ ఎంతమ్మా? 186 అంట. అంటే
దీని విలువ ఇచ్చారు కదా మనకాడు, దీని విలువ ఎంతమ్మా 186. హౌ మెనీ టైమ్స్ 3s are 1s are. ఓకేనా, ఇది కూడా ఇంటూ 31s are there. ఎంత ఇది 155. కానీ మనకేం కావాలి తెలుసా, మనకు కావాల్సింది మొత్తం కావాలి. మనకేం కావాలి, మొత్తం కావాలంటే ఇంటూ 31 కదమ్మా. అంటే ఇప్పుడు 31 and 31 1 4 3 341 కాదా? లేదు అంటే ఈ రెండు యాడ్ చేయి, అది కూడా 341 వస్తుంది. ఓకేనా, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ సమ్. ఇది చూడు ఒకసారి, రూట్ అవర్ వెయిట్ ఇది బాగా వినోసారి. ఇది ఎలా వస్తుందంటే మనకి రూట్ అవర్ 89 మైనస్ రూట్ అవర్ 74 మైనస్ రూట్ అవర్ 93 ప్లస్ రూట్ అవర్ 49. అవునా? ఫస్ట్ దీని వాల్యూ ఎంత మనకి 7 ప్లస్ 93 ఆ రూట్ ఉందా లేదా? దీని మొత్తం వాల్యూ ఎంత 100. అంటే ఈ వాల్యూ ఎంత మనకి 10గా. అంటే 10 మైనస్ 74 మనకి ఎంతమ్మా 64. అంటే ఎంత మనకి రూట్ అవర్ 89 మైనస్ రూట్ 64 కాదా? ఎస్ ఆర్ నో? దీని వాల్యూ ఎంత మనకి 8. అంటే 89 మైనస్ 8 మనకి ఎంతమ్మా రూట్ 81గా. ఎంతమ్మా 9 కాదా? అంటే ఆప్షన్ నెంబర్ సి. మనకి ప్రీవియస్ విని కొద్ది క్లారిటీ వస్తుంది, ఇలా అడుగుతాడేమో అది తెలియదు ఫస్ట్ మనకి. ఓకేనా, గో టు నెక్స్ట్ సమ్. చూడు, పెద్ద మ్యాటర్ అయితే కాదు, ఆర్పిఎఫ్ అని చాలా సింపులే, కానీ నీకు ప్రతి సమ్ అర్థం కావాలి. నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా, మనం స్టార్టింగ్ కాబట్టి కంగారు పడద్దు, నెమ్మది చేద్దాం. ఫస్ట్ డే నీకేం అర్థం కాదు అయినా పర్లేదు విను. నెక్స్ట్ డే ఒక క్వశ్చన్ అర్థమవుద్దిగా, ఏదో ఒక రోజు నీకు మొత్తం అర్థమవుద్ది. దానికోసం వెయిట్ చేయను ఫస్ట్. ఓకేనా, జాబ్ తో దింతరాదు. The age of alpha and beta are in the ratio 2:5. If sum of their ages 182, find the difference between their ages అంట. ఆల్ఫా మరియు బీటా యొక్క వయసు నిష్పత్తి 2:5. ఇద్దరి వయసు యొక్క మొత్తం 182 అయినా వారి యొక్క వయసులో మొత్తం ఎంత? ఓకేనా, అండ్ గమనించావు ఇక్కడ ఆల్ఫా 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 అండ్ బీటా ఇద్దరున్నారు. ఇద్దరు ఏజ్ ఎంతమ్మా? వీడిదేమో 2 parts, వాడిదేమో 5 parts. మొత్తం ఎన్ని పార్ట్స్ మనకి 7 parts. మొత్తం ఎంత 7 parts. ఓకేనా, ఆ నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ 182 అంట. అంటే వారిద్దరి యొక్క ఎంతమ్మా వయసు మొత్తం 182. అంటే అది ఇదేగా మొత్తం ఇద్దరిది ఎంతమంది 182. అంటే ఎంత మామూలు టైమ్స్ ఇంటూ 2 అండ్ ఇంటూ 6గా. ఎస్ ఆర్ నో? వాడికి ఆల్ఫా కాల బీటా కాల కాదు, వాడికి కావాల్సింది ఈ మధ్య గ్యాప్ కావాలంట, డిఫరెన్స్ కావాలంట. ఎంతమంది 3 ఇంటూ 26. ఓకేనా, ఎంత మనకి ఇది 78 కాదా? అంటే ఆప్షన్ నెంబర్ ఏ. పెద్ద మ్యాటరా? ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనకు కావాల్సిన యాక్యురసీ కావాలి, అంతేగాని కంగారు వద్దు. సింపుల్గా ఉందా లేదా మనకి? మరి దీన్ని కట్ ఆఫ్ ఎంత చేయొచ్చు కదా మనం. మన స్కోరింగ్ మొత్తం కూడా అర్థమేట్ రీజనింగే. ఓకేనా, మనం ఒకవేళ 70లోని మార్క్స్లో మనం ఒక 60 దగ్గర 60 కొట్టినా బావిను ఆ జిఎస్ నుంచి అన్ని కలిపి ఒక 20 వచ్చినా ఏ జాబ్ రాదా? ఐటీకి పక్కా వస్తుంది. ఇది లిమిటెడ్ సిలబస్, బయటికి వెళ్దు. జిఎస్ ఆ కరెంట్ అఫైర్స్ అది ఫస్ట్ వీక్ కన్నా పెద్దది, బయటికి వెళ్తూనే ఉంటుంది. ఓకేనా, కాబట్టి కొంచెం గట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సమ్. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్ ఎంతమ్మా రేషియో 2:3 4:5. ఇఫ్ ద పెరిమీటర్ 434 centimeters, ఫైండ్ ద షార్టెస్ట్ సైడ్ అంట. చతుర్భుజం యొక్క భుజాల నిష్పత్తి 2:3:4:5. దానికి చుట్టుకొలత 4 సెంటీమీటర్స్. ఆయన చిన్న భుజం ఎంత పక్కన పెట్టది. చతుర్భుజం అసలు క్వాడ్రాటిక్ మీనింగ్ చెప్పనా? 4 కానీ 4 కన్నా ఎక్కువ సైడ్స్ ఉంటే ఏమంటారమ్మా? క్వాడ్రాటిక్ అంటారమ్మా. ఓకేనా, 3 ఉంటే దాన్ని ఏమంటారు? త్రిభుజం అంటే ట్రయాంగిల్ గుర్తుందా? అంటే ఏంటాడు, ఒక 4 ఉన్నాయి, ఏదో ఉంది 4 ఉందంట. దాని సైడ్స్ ఎలా ఉన్నాయమ్మా? 2, 3, 4, 5 రేషియో ఉన్నాయి.
మరి పెరిమీటర్ నువ్వు ఏం చేస్తావు గుర్తుందా? పెరిమీటర్కి నువ్వు పెరిమీటర్ ఏం చేస్తావా? L+B చేస్తావా లేదా? మరి నీకు పెరిమీటర్ L+B అయితే మరి పెరిమీటర్ ఏమొద్దామా? 2+ రేషియో కదా మనకి, ఇది రేషియో కదా, కాబట్టి ఏందమ్మా 2+ వెయిట్ 2:3:4:5 ఇవన్నీ 4 సైడ్స్. అది మొత్తం ఎంత మనకి? ఇది 14 కాదా? ఇదిగా పెరిమీటర్ మరి మొత్తం కలిపితే ఈ 14 పాటు మనకి ఎంత? 4, 3, 4 అంటే హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్? 3 and 1 14 31 4 31 ఎంతమ్మా? 4 వేరు 434 34 ఎంతమ్మా? 13 ఎంతమ్మా? 31 ఆర్ దేర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా? చిన్నది కావాలంట. ఇందులో చిన్నది ఇదే కదమ్మా మనకి. మరి ఇంటూ 31 మనకి ఎంతమ్మా? 62 కాదా? ఎస్ ఆర్ నో? పెద్ద మ్యాటర్ సమ్స్ ఇవేమన్నా? సింపుల్ సమ్స్. మనకు క్లారిటీ కావాలంతే ఎలా వచ్చిందని. నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ప్రీవియస్ విని కొద్ది నీకు క్లారిటీ వస్తుంది. చూడు ఇక్కడ డిసిపర్ అయిపోతున్నాయి కదా, నువ్వు అక్కడ పాస్ చేసుకొని రాసుకో. ఓకేనా? నెక్స్ట్ ఏ బాక్స్ కంటైన్స్ పెన్, pencil and erasers in the ratio 3:2:1 అంట. If the prices of pen, pencil and erasers 3:2 respectively, the amount spent 435 if the number of pens in the box. బాగుంది. చూడు, ఒక బాక్సులో పెన్ను, పెన్సిల్లు, ఎరేజర్ నిష్పత్తి 3:2:1. వాటి ధరలు ₹3, ₹2, మొత్తం విలువ ₹435 అయినా ఎన్ని పెన్లు కలవు? అవునా, చిన్న డౌటు. ఇప్పుడు ఇది దీని కాస్ట్ ఎంత? ₹10. నెగిటివ్ ఒకటి ఉంది, దీని వాల్యూ ఎంత? 10. 2 ఉంటాయి 20, 3 ఉంటాయి 4 ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ ఇంటూ ఆర్టికల్సేగా మనకు కావాల్సింది. క్లారిటీ ఉందా? ఏంటమ్మా? కాస్ట్ ఇంటూ ఆర్టికల్సే కదా, కానీ ఇచ్చింది రేషియో. ఒక రేషియో నెంబర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఒక కాస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలిగా మనం. కాబట్టి కాసేపు నేను బావిను. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం? ఫస్ట్ ఏమో ఆ రేషియో ఎంతమ్మా? నేను దీన్ని 3x నెక్స్ట్ అమ్మా 2x 1x అనుకుంటున్నా. అవి ఎన్ని ఉన్నాయని, హౌ మెనీ అని, ఎందుకంటే ఇది రేషియో కాబట్టి. కాస్ట్ ఎంత మనకి? ₹3, ₹2, అవునా? ఎందుకంటే గమనించావా, కాస్ట్ ఇంటూ ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇది 10 ఉన్నాయి, 10 3 30గా, అవునా? అంటే ఇది రేషియో కాబట్టి నేను ఎక్స్ అనుకున్నా, ఎందుకంటే రేషియో వేరు కదా. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 10, 15, 20 అన్నాను, అప్పుడు నా ప్రాబ్లం నెంబర్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ఇలా కొడితే మరి ఏమొద్దాం మనకి? ఇది అవ్వాలంటే మనం ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలా లేదా మనం? దానికోసం కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఎంత? ₹435. అవునా? చెప్పు. 3 × 3 ఎంత మనకి? 9x. ఓకేనా? 2x × 2 ఎంత మనకి? 4x ప్లస్ 2x. ఓకేనా? ఈ మొత్తం ఎంత మనకి? ఇది మొత్తం ఎంతమ్మా? 15x = 435 కాదా? ఏంటమ్మా? 15x = 435. మరి x ఎంతమ్మా మనకి? 435 కదా బై 15. ఎస్ ఆర్ నో? అప్పుడు ఏమో తెలుసా నీకు? అప్పుడు 15 2s ఎంత మనకి? 30. ఎంత మిగిలిందమ్మా? 13 మిగిలింది. అంటే 135గా. అండ్ 9s అంటే ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 29. ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 29. అయితే ఇక్కడ ఏమైంది మనకి? వాడికి పెన్స్ కావాలన్నాడు. పెన్ అని కావాలకి ఇవేందమ్మా? 3xగా. అంటే ఇంటూ 29 మనకి 87 కాదా? ఎస్ ఆర్ నో? ఆన్సర్ 87 ఆర్ దేర్. ఓకేనా? క్లారిటీ ఉందానికి ఇది? ఏంటి ఎంతమ్మా? హౌ మెనీ ఆర్ ఇంటూ కాస్ట్ ఈక్వల్ టు అమౌంట్. నెక్స్ట్ ఇది చూడు, వి బాడ్మాస్. మనం సమ్ ఆర్ చేయొచ్చు, సింపుల్ చేయొచ్చు మనం. ఎంత? 121 ప్లస్ 75 ప్లస్ 117 డివైడెడ్ 9 మైనస్ 8 ప్లస్ 35 డివైడెడ్ 7 డివైడెడ్ 13. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలమ్మా? ముందు మనం వి బాడ్ ప్రకారం మనం ఏం చేయాలమ్మా? ఇది చేయాలి ఫస్ట్ మనం. ఎంత ఇది మనకి?
ఇది 5 ప్లస్ ఎంతమ్మా 5 ప్లస్ 8 మనకి ఎంత 13 డివైడెడ్ 13 ఇది ఉంది కదా క్యాన్సిల్ అయిపోయిందా అప్పుడు ఏమవుతున్నాం ఇది 117 డివైడెడ్ 9 అక్కడ ఏం లేదు 0 మిగిలింది ఎంతమ్మా అక్కడ 1 ఎంతమ్మా -1 ఇప్పుడు మైనస్ చేయాలా డివైడ్ చేయాలా మనం డివైడ్ చేయాలి హౌ మెనీ టైమ్స్ ఎంతమ్మా 1s are అండ్ 13s are మనకి 13 - 1 మనకి ఎంతమ్మా 12 అంటే ఈ పార్ట్ మొత్తం కూడా 12 ఇప్పుడు రా మరి 121 ప్లస్ 75 ప్లస్ 12 కాదా ఎస్ ఆర్ నో ఇప్పుడు ఏమవుతుంది మనకి రెండు కలిపి మనకి ఎంత మనకి ఇది 87 అంటే 121 ప్లస్ 87 మొత్తం కలిపి ఎంత మనకి ఇది 208 కాదా అంటే ఆప్షన్ నెంబర్ సి మనకి వి బాడ్మాస్లోని VBODMAS నాట్ బాడ్మాస్ వి బాడ్మాస్ వి ఏంటంటే మనకి వెంకులం బాడ్మాస్ ఓకేనా ఓ అంటే ఆఫ్ డి అంటే డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఓకేనా గో టు నెక్స్ట్ సమ్ రైట్ నెక్స్ట్ చూడమ్మా సారీ go to next sum. A box contains 125 detergent soaps of the which 30 is used అంటే మీనింగ్ ఏంటంటే ఒక బాక్స్ మొత్తంలో 125 సోప్స్ ఉన్నాయి అందులో 30 ఏమో ఓకేనా వాడారంట ఏమో అందులోని 30 ఏమో వాడారు అయితే మిగిలిన వాటి శాతం ఎంత అంటున్నాడు గమనించావా ఒక బాక్స్లో 120 సబ్బులు కలవు అందులోని 30 వాడెను మిగిలిన సబ్బుల యొక్క శాతం ఎంత ఓకేనా మిగిలిన సబ్బుల యొక్క శాతం ఎంత అరే మొత్తం 125 నానా మొత్తం 125 అందులో 30 పోయే అంటే ఎన్ని మిగిలే మనకి 90 మిగిలే ఎస్ఆర్నో వాడేమన్నాడమ్మా ఈ 90 అనేది ఎంతమ్మా 95 అన్నాయి ఓకేనా ఈ 95 అనేది ఎంత శాతం అంటే గమనించావా ఈ 95 అనేది మొత్తం ఎన్ని 125లోని ఎంత శాతం ఇది క్వశ్చన్ ఓకేనా అంటే ఈ మొత్తంలోని 30 వాడేశారమ్మా ఇంకెన్ని మిగిలే మనకి 95 మిగిలే అది ఎంత శాతం అంటే 95 అనేది 120లో ఎంత శాతం చూసావా ఇది మనకి ఎంత 25 5s are 25 4s are అవునా అండ్ ఇది 5 19s are 19 4s ఇది ఒక 40 అండ్ 36 ఎంత మొత్తం 76% కాదా ఆప్షన్ నెంబర్ ఏ నెక్స్ట్ టు క్లియర్ ఏ కాంపిటీషన్ జెమిలియన్ నీడ్స్ ఏ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75 in 4 exams ఓకేనా హర్ స్కోర్ ఇస్ ఫస్ట్ 3 exams 88, 84, 80 వాట్ స్కోర్ మస్ట్ షీ గెట్ ఇన్ ద 4th exam టు క్లియర్ ద కాంపిటీషన్ దాని మీనింగ్ ఒక పాప ఉంది జమీల్ పాప ఏం చేస్తుందమ్మా 4 exams రాస్తుందమ్మా ఎంత యావరేజ్ మార్క్స్ 75 అంట యావరేజ్ మీనింగ్ సమానంగా పంచడమే కదా అవునా అయితే ఏమైంది మొదటి 3 పరీక్షల్లో 88, 84, 80 మార్కులు వచ్చినా ఆవిడ మొత్తం పాస్ అవ్వాలంటే మిగిలిన పరీక్షలో ఎన్ని మార్కులు రావాలను ఇది క్వశ్చన్ అవునా ఫస్ట్ నాకు ఎంతమ్మా 4 ఎగ్జామ్స్ రాసింది 4 రాసింది కదా 4 రాసింది 4 × 75 ఎంత యావరేజ్ మార్క్స్ అంతే ఆవిడకి మొత్తం రావాల్సింది 300 రావాలి తను రావాల్సింది ఎంతమ్మా పాస్ అవ్వాలంటే 300 రావాలి ఇక్కడ ఏమైందంటే తనకి 3 ఎగ్జామ్లో ఏమో 88, 84, 80 వచ్చాయి ఈ మొత్తం కలిపేసారి ఎంత ఇది ఒక 240 అండ్ 12 ఎంతమ్మా 252నేగా అంటే ఆవిడకి ఆల్రెడీ 252 వచ్చాయి ఇంకా ఎంత రావాలి పాస్ అవ్వాలంటే మనకి 48 వస్తే యాడ్ అయితే సరిపోతుందా లేదా ఎస్ ఆర్ నో మరి ఎంత ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సిఏ కాదా ఎస్ ఆర్ నో పెద్ద మ్యాటర్ చేయడం ఏమన్నా అడగడం యావరేజ్ మీనింగ్ ఏంటంటే సమానంగా పంచాలి కాబట్టి 4 × 75 300 మార్కులు వస్తే ఆ అమ్మాయి పాస్ అయిపోతుంది కానీ ఆ అమ్మాయికి 3 ఎగ్జామ్లోనేమో 88,
84 80 వచ్చింది అంటే మొత్తం ఎంత వచ్చింది మనకి 252 వచ్చింది. తనకి 300 రావాలంటే ఎంత రావాలి? ఇంకా మనకి 48 యాడ్ అయితే 300 వస్తాయి. ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్, ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0.314444. అలా మీనింగ్ ఇదేగా అమ్మా, 0.314 యొక్క భిన్న రూపం కావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఈ నెక్స్ట్ డే కావాలి. మొత్తం నెంబర్ రాసావుగా. అందులో దేనికి మనకి బార్ లేదు, 31 బార్ లేదు. ఎస్ఆర్ నో? అది తీసేవాలి. ముందు మొత్తం రాయాలి, నెక్స్ట్ దేనికి బార్ లేదో తీసేయాలి. అందులోంచి తీసాగా అప్పుడు కింద వేసినప్పుడు బాగా చూసుకోవాలి. ఎప్పుడమ్మా ఎన్నివాడికి బార్ ఉంది? ఒక నెంబర్ బార్ ఉంది కదా, ఒక 9 వేస్తున్నా. 2 బార్ ఉందా? లేదుగా, కాబట్టి 0 వేస్తున్నా. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మనం తీస్తే మొత్తం ఇది 283/900 కాదా? అవునా? దీన్నే రికరింగ్ డెసిమల్ అంటారు. ఇంకో క్లారిటీ ఏమన్నా సార్? ఒకవేళ 0.23 బార్ సార్, ఈ ముందుకి ఏం లేక 23 వేసుకో, ఎందుకంటే మొత్తం బార్ ఉంది కాబట్టి. కింద ఎందుకుందా మనకి 2 కూడా నెంబర్ ఉందిగా, కాబట్టి 99 వేసుకోవాలి. ఇంకా సేమ్ 0.123 బార్ ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ మొత్తం నెంబర్ వేసుకో. దేనికి బార్ లేదమ్మా? 1కి బార్ లేదు, 1 వేసుకో. ఇప్పుడు కింద వేసుకోవాలంటే ఏంటమ్మా? 2 బార్ ఉందిగా, 9. దీనికి బార్ ఉందా? లేదుగా, 0. ఆన్సర్ 1229990నేగా. ఎస్ఆర్ నో? అంటే ఇలా సాల్వ్ చేయొచ్చుగా మనం. దీన్నే మనం రికరింగ్ డెసిమల్ అంటామమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చెప్పిన ఆర్డర్ నేను మన యాప్లో ఏం చెప్పాను? రైల్వేస్కి బాగా పడతాయి ఇవన్నీ కూడా మనకి. ఓకేనా? నెక్స్ట్, ఆ సమయం ఏంటంటే ముందు సమయం తప్పులు ఎక్కుపడ్డాయి, కటింగ్ అయిపోయాయి, అంతే ఇస్తున్నవి. ఓకేనా? LCM of 2 numbers is 112 and HCF 16. Given that one number is 112, find the second number. 2 సంఖ్యల యొక్క కసాగు అండ్ గసాబాలు వరుసగా 112, 16. అందులో ఒక సంఖ్య 112 అయినా మరొక సంఖ్య కనుగొనుము. ఆడు చెప్పాను నీకు మొన్న. ఏం చెప్పానండి నీకు? A ఇంటూ బి ఈక్వల్ టు LCM ఇంటూ HCF కదమ్మా. ఏంటమ్మా? A ఇంటూ బి ఈక్వల్ టు LCM ఇంటూ HCF. అవునా? సరే, ఎలా సార్ అంటే ఏం లేదు. చూడు సార్, ఇప్పుడు ఒక 2కి 5కి LCM ఎంత? మనకి LCM ఎంతమ్మా? 10. HCF ఎంత? 1గా. ఈ 2 చేయి మనకి ఎంత అవుతుంది? రావాలిగా మరి. అంటే ఏంటి మరి? వాడైపోయింది అదే. 2 నెంబర్ల యొక్క LCM ఎంతమ్మా? అప్పుడు మరి A ఇంటూ బి ఈక్వల్ టు LCM ఇంటూ HCF కదమ్మా. LCM ఎంత మనకి? 112. HCF ఎంత? 16. అందులో ఒక నెంబర్ ఎంత? ఒక నెంబర్ ఎంత మనకి? అందులో ఒక నెంబర్ కూడా 112 అయితే ఇంకో నెంబర్ కావాలంటున్నాడు. అప్పుడు ఏమొద్దామా? ఏ వస్తే మనకి 112 ఇంటూ 16/112 క్యాన్సిల్ అయిందా? ఇంకో నెంబర్ ఎంత మనకి? 16 కాదా? ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా? మనకి ఎప్పుడు కూడా LCM HCFలో మైండ్లో పెట్టుకో. A ఇంటూ బి ఈక్వల్ టు LCM ఇంటూ HCF మైండ్లో ఉండాలి. ఓకేనా? The printed price of a book is 3000. A bookseller offers 10% discount on it. If the still earns a profit 20%, then find the cost of the article. దాని మీనింగ్ చెప్పనా? ఒక వస్తువు యొక్క ప్రకటిత వెల ఎంతమా? 3000. 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల, రాయితీ ఇవ్వటం వలన 20% లాభం వచ్చును. 20% లాభం వచ్చెను. అయినా కొన్న వెల ఎంత? ఓకేనా? ఫస్ట్ వచ్చిన డౌట్ నాకు, ప్రకటనలు అంటే మీనింగ్ ఏంటి? అవునా? మనకి మొత్తం 5-6 ఉంటాయి.
సిపి అంటే మనకి కొన్న వెల, అంటే ఎంత కొన్నామని, అవునా, కాస్ట్ ప్రైస్. ఓకేనా. ఎస్పి అంటే ఏంటమ్మా, సెల్లింగ్ ప్రైస్, అంటే అమ్మిన వెల, ఎంతమ్మా, అమ్మిన వెల. నెక్స్ట్ బావిను ప్రాఫిట్ అంటే ఏంటి మనకి, లాభం. లాస్ అంటే ఏంటమ్మా మనకి, నష్టం. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, అంటే ఏంటమ్మా, ప్రకటిత వెల. ఏంటమ్మా, ప్రకటిత వెల. ఎస్ఆర్ నో. మనకి బాగా విన్నావా, లాభం కానీ నష్టం కానీ దేని మీద చేస్తాం మనం, సిపి మీద చేస్తాంగా. కానీ డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనకి ఎంఆర్పి ఇవ్వాలి. దేని మీద ఇవ్వాలమ్మా, ఎంఆర్పి. సరే ఎందుకు ఇవ్వాలి చూడండి, బాగా చెప్తా, ఇది చాలా బాగా చెప్తా. సపోజ్ ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టినబ్బా. సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఎవరిని లోకి పిలిచాను నేను షాప్ పెట్టా, ఆ డ్రెస్ కాస్ట్ 1000 రూపాయలు. ఎంత డ్రెస్ కాస్ట్ 1000 రూపాయలు. లోకి వచ్చింది, నేను చాలా మంచిగా నీ ఎంత కొన్నా అందుకే అమ్మేస్తాను, నీ ఎంత కొన్నానో అందుకే అమ్మేస్తాను. తను అంత బేరం ఆడితే ఏం చెప్పనా, కాస్ట్ 1000 రూపాయలు అమ్మా, నీ ఎంత కొన్నా అంతే ఇస్తున్నాను తీసుకో అంటాను. తనే ఉంటుంది 100కి రాదా, ఏమంటుందమ్మా 100కి రాదా అంటది. అవునా. ఒకవేళ 5,000 చెప్పినా ఏమని చెప్పనా, సింపుల్గానా, 500 రాదా, బేరం ఆడతారుగా. అదే నేను సిపి ఎంత, సిపి ఎంత మరి 5,000 అయితే ఓకేనా, నేను దీని మీద బాగా ముద్రించాను, ఎంత, దీన్ని 10,000 చేశాను. ఇది ఎంఆర్పి, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఇది. ఓకేనా. చేసి నువ్వు షాప్ రాగానే మేడం మీరు కాబట్టి మీకు 30% మేడం, 30% ఇస్తున్నా డిస్కౌంట్ చెప్పాను. ఎంత ఇందులోని 3,000గా, ఎంతమ్మా తగ్గింది. అప్పుడు ఎంత తీసుకెళ్తుంది ఈ పాప, 7,000 తీసుకెళ్తుంది. అవునా. ఇదేగా ఎస్పి. ఈ ఏమైనా ఫీల్ చెప్పనా, ఆడు 10,000 పిచ్చిన కొడుకు నా తక్కువ ఇచ్చిన ఫీల్ అవుద్ది. కానీ పిచ్చి ఎవరమ్మా, నువ్వు. కారణం ఏంటి, వాడి పడద 5,000, కానీ ఆడు ఎంత అమ్మాడు 7,000. ఎంత లాభం మనకి, 2,000 లాభమా కాదా, ఎస్ఆర్ నో. దాని మీనింగ్ ఏంటి, లాభం కానీ నష్టంగా డిపెండ్స్ అపాన్ సిపి, కానీ డిస్కౌంట్ డిపెండ్స్ అపాన్ ఎంఆర్పి. మీరు గమనించారా, మనకి సంక్రాంతి టైంలోని ఫ్లాట్ 20% డిస్కౌంట్, ఫ్లాట్ 50% డిస్కౌంట్, అవన్నీ అలిగించినాయే. రేట్లు బాగా పెంచేసి డిస్కౌంట్ ఇస్తాడు. ఎక్కడ ఏ బిజినెస్ మ్యాన్ కూడా తక్కువ రేట్లకు ఇవ్వడు, వాడు రేట్లు పెంచి దాని మీద డిస్కౌంట్ ఇస్తాడు. మన ఫీలింగ్ ఏంటి, ఏదో సాధించినట్టు ఫీల్ అవుతాం మనం. ఓకేనా. క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు రా సార్, ఇప్పుడు ఏంటి మరి అడు ఎంతమ్మా, ఎంఆర్పి ఎంత, 3,000 అంటమ్మా. ఎంతమ్మా ఎంఆర్పి, 3,000. అవునా. డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత డిస్కౌంట్ ఇచ్చింది మనకి, డిస్కౌంట్ మనకి 10% డిస్కౌంట్ అన్న. కొంచెం విను, ఇది ఎంఆర్పిఏగా. 10% డిస్కౌంట్ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 300 తగ్గుద్దిగా. ఎంత ఇది 2700కి అమ్మాడు. ఇదేంటి మరి, ఇది ఎస్పీఏ కాదా, అవునా. ఎక్కడ్రా, ఈ సిపిఏ కదా. దానివల్ల ఏమైందరికి 20% లాభం వచ్చింది. ఇప్పుడు ఈ వస్తువు సిపి 100 రూపీస్, 20%కి అమ్మా. ఎంతకు అమ్మాను, 120%కి అమ్మానుగా, ఎస్ఆర్ నో. మరి ఇది 100 అయితే 20% లాభం అంటే ఇది ఎంతమ్మా, 120యా కాదా, అవునా. దాని మీనింగ్ ఏంటి సార్, 120 కాస్ట్ ఏంటమ్మా, 100/120 ఇంటూ 2700గా, అంటే 120 అంత అయితే ఇది ఎంత. ఓకేనా. చూడు ఎంత ఇది మనకి, ఇది 5 ఇదేమో 6 ఎస్ఆర్ నో. అండ్ గమనించావా 6 ఎంత, హౌ మచ్ టైమ్స్ సార్, 6 4 24, ఎంత మిగిలింది 3 మిగిలింది, అంటే 350గా అమ్మా. మరి 455 ఎంత మనకి ఎక్కలు రావాలి, ఎంత 2250. అదా కాదా, దీనికి అంత అవసరం అంటావా. ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే పక్క జాబ్ అయితే రాదు. ఇలా చేయొచ్చు, క్లారిటీ ఉంది. ఒకటి మైండ్లో పెట్టుకో, సిపి ఎంఆర్పి. ఓకేనా. ఎంఆర్పి ఎస్పి అండ్ సిపి ఎస్పి. నీకు గుర్తుంది ఇనిషియల్ లెటర్ చెప్పానుగా, ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సిపి ఎంఆర్పి, నెక్స్ట్ ఎంఆర్పి ఎస్పి, నెక్స్ట్ సిపి ఎస్పి. ఇప్పుడు నేను క్లారిటీ ఉన్నా నీకు ఎలా వచ్చిందని అసలు అది. ఫస్ట్ చూడు, ఇనిషియల్ లెటర్ కదా. ఫస్ట్ సిపి తెలుసు, ఎంఆర్పి ఎంత మనకి 3,000. సిపి తెలియదు నాకు, వెయిట్ సిపి తెలీదు. నెక్స్ట్ మనకి డిస్కౌంట్ ఎంత మనకి 10%. డిస్కౌంట్ మీనింగ్ 1/10 అంటే తగ్గాలి కదమ్మా. అంటే స్టార్టింగ్ 10 ఉంది, ఇప్పుడు ఎంతమ్మా 9కి ఇచ్చావు నువ్వు, అవునా. దానివల్ల ఏందమ్మా 20% లాభం వచ్చిందంట. 20% ఫ్రాక్షన్ ఎంత మనకి 1/5గా. లాభం అంటే 5 6 కాదా, ఎస్ఆర్ నో. ఇప్పుడు ఈ పక్కన పెడే
ఇది కావాలితే మనం మళ్ళీ చేస్తావుగా, ఇది కావాలితే మనం ఏం చేయాలమ్మా, డివైడ్ చేయాలి. ఏం చేయాలి మనం ఇక్కడ, డివైడ్ చేయాలి. రివర్స్ చేయి, ఎంతమ్మా 5/10. రివర్స్ చేయి ఎంతమ్మా 6 చెప్పాలి 9. ఎంత ఇది మనకి, ఇది 2s ఎంతమ్మా 2s 3s ఎంతమ్మా, ఇది 3 పార్ట్, ఇది 4 పార్ట్. ఎస్ ఆర్ నో? అంటే ఈ మీనింగ్ ఏంటి సార్, ఇది 3 పార్ట్, ఇది 3 పార్ట్, ఇది 4 పార్ట్, ఇది 3 పార్ట్, ఇది 4 పార్ట్. 4 పార్ట్ ఎంత మనకి ఇక్కడ 3000 అంట. హౌ మనీ టైమ్స్ ఆర్ దేర్ చెప్పాలి. అది 4 పార్ట్ 3000. చూడు 4 పార్ట్ 3000 ఎంతమ్మా 650 అంట. 750 మరి ఇంటూ 750, మరి ఇంటూ 750 2250 కాదా? ఎస్ ఆర్ నో? ఇనిషియల్ కూడా వర్క్ అవుతుంది ఇక్కడ మనకి. అది సిపి ఎంఆర్పి ఏంటమ్మా ఎస్పి సిపి ఎస్పి ఏ సమన్ చేయొచ్చు డిస్కౌంట్లో నువ్వు. ఇది ఓకేనా? నెక్స్ట్ నోట్ చేసుకో. ఇది చూడు, వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 2542 ఈస్ డివైడెడ్ బై 9. అంటే ఏమంటున్నా అంటే 9తో 2542 భాగిస్తే శేషం ఎంత? చేద్దాం బా, చేయడానికి ఉంది ఇక్కడ మనకి. ఓకేనా? ఎంత 9తో మనం డివైడ్ చేద్దాం. 2542 అండ్ ఎంతమ్మా 2s are 18 తీస్తే ఎంత మనకి 74గా. అండ్ మళ్ళీ 8s are 72 ఎంతమ్మా 22గా. 7 2s are 9 ఎంతమ్మా 18. ఆన్సర్ 4, ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా? చేయడానికి ఏమైనా ఉందా దీనికి? ఏముండదు. ద బెర్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ 150 సెంటీమీటర్స్ అంట. అంటే చూడు, ఒక దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 390. ఓకేనా? వెయిట్ వెడల్పు ఎంతమ్మా 150. దాని కర్ణం 390 అయినా చుట్టుకొలత ఎంత? ఓకేనా? ఫస్ట్ పక్కన పెట్టు. ఒక రెక్టాంగిల్ ఉందంట, ఒక రెక్టాంగిల్ ఉంది. ఇదిగా రెక్టాంగిల్, ఇదేమో డయాగ్నల్. వాడు బ్రెత్ ఇచ్చాడు. బ్రెత్ ఎంత మనకి 150 సెంటీమీటర్లు. డయాగ్నల్ ఎంత మనకి, డయాగ్నల్ 390. అవునా? ఫస్ట్ డౌట్ నాకు, ఆ రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా L/B ఏరియా ఫార్ములా, వైశాల్యం ఫార్ములా. ఓకేనా? మినిమం సిగ్గు ఉండాలి. ఓకేనా? తెలియదు అంటున్నావు. కానీ ఇప్పుడు మనకి ఎల్ కావాలిగా. మరి ఎల్ గుర్తుందా నీకు? L² + B² = D². ఇది మామూలుగా అయితే మనకి డయాగ్నల్ ఇస్తే. అవునా? ఏంటమ్మా పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్ ఈక్వల్ ఇది కదా మనకి. ఎంత ఇప్పుడు మనకి ఎంత అవుతుంది మనకి? ఇది చెప్పాలి. ఎల్ ఎదిగా మనకి L² ప్లస్ ఎంత మాది 150² ఈక్వల్ ఎంత మనకి 390గా. అప్పుడు అప్పుడు ఏమవుద్దామంటే వెళ్తే మనకి ఎంత? ఓకేనా? ఇప్పుడు ఏమవుద్దాం మనకి L² = 390 కదా. 90 అంత సీన్ ఇక్కడ మనకు లేదు, ముసుగు చేయడం మనం. 39 × 39 ఆడి మనకి ట్రిక్ ఉందిగా. 39 చాలు 39. ఎస్ ఆర్ నో? 9 9s are 81. ఓకే, 9 3s are 27 ఎంతమ్మా 35 and 27 3 3s are 9 and 11 1 2 ఎంతమ్మా 5 1 అంటే 1521 152100 మైనస్ 1 ఎంత మనకి 22500 ఉన్నాయి కదమ్మా. అది తీస్తే అక్కడ ఏమవుతుంది మనకి 152100 బై 22500 తీసామా 0 0 పక్క వస్తే ఎంతమ్మా 6ఏగా. ఎంత మిగిలింది మనకి ఇక్కడ 1 మిగిలింది. పక్క వస్తే మళ్ళీ 11 ఎంతమ్మా 9 మిగులుతుంది. ఎంత మిగిలింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంతమ్మా 4 మిగిలింది. 4 2 1 1296. ఓకేనా? 1296 అంటే L² = 129600. అవునా?
మనకి వద్దప్పుడు ఎల్ ఈక్వల్ టు √129,600 కదా. మనకి స్క్వేర్ కావాలంటే ఏం చేస్తాం మనం? ఈ రెండు వద్దు మనకి, అవునా? ఇప్పుడు బాగా గమనించా, 129 దేని స్క్వేరు? 1296 దేని స్క్వేర్ కావాలి నాకు ప్రజెంట్గా? అది మినిమం తెలియాలి నీకు. 30 స్క్వేర్ మనకి ఎంత? 900. మా 35 స్క్వేర్ ఎంత మనకి? చూడు, 35 స్క్వేర్ ఎంతమ్మా? 35 స్క్వేర్ 5 5 25, అవునా? పక్క చివరిని వస్తుంది మనకి 5 వస్తుంది, మనకు అది కాదు. నెక్స్ట్ ఏంటమ్మా? 36 ఇంటూ 36ఏగా, 6 6లు 36 ఎంతమ్మా? 6 6లు 36, 3 6 3 18, 21 ఎస్ఆర్ను ఎంతమ్మా? 3 3 ఎంత మనకి? 3 6 18, ఓకేనా? 3 3 9 అండ్ 18 1 ఎంతమ్మా? 10 ఎంతమ్మా? 6 9 2 ఎస్ఆర్ను అంటే ఏంటి మనకి? ఇండైరెక్ట్గా మనకి ఎల్ ఈక్వల్ టు 360 కాదా? అంటే ఏంటమ్మా? ఎల్ 360. ఇప్పుడు వాడికి ఏరియా కావాలంట. ఏరియా కావాలంటే మనకి ఏంటమ్మా? ఎల్ ఇంటూ బిఏగా, అంటే 150 ఇంటూ 36 కాదా? ఎస్ఆర్ను ఇది చేస్తే మనకి ఎంతమ్మా? చూడండి పక్కన పెట్టి ఎంత మనకి? 1020. ఆప్షన్ నెంబర్ ఏ. ఎస్ఆర్ను మల్టిప్లై చేయి, 30 15, ఓకేనా? పడద్దు, ఎందుకంటే మన పక్క డి కావాల్సిందే మనకి, ఓకేనా? మిల్లీమీటర్ ఉండదమ్మా, సెంటీమీటర్స్కి వస్తుంది. అది సెంటీమీటర్స్కి, మిల్లీమీటర్ ఎందుకు వస్తుంది? సెంటీమీటర్స్కి వస్తుంది, ఓకేనా? ఎందుకంటే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ అంతే మరి. నెక్స్ట్ ఇప్పుడున్న ఒక నెంబర్లో అంట, ఒక నెంబర్లో ఒక సంఖ్యలో 66 ఒక సంఖ్యలో 25%లో 66.67%లో 75%లో 80%లో విలువంట 6329 అయితే ఆ సంఖ్య ఎంత? ఎస్ఆర్ను నేనేమంటున్నా? అంత వద్దు. దీని ఫ్రాక్షన్ ఎంత ఫస్ట్ చూడు. దీని ఫ్రాక్షన్ ఎంత అమ్మా? 25% ఫ్రాక్షన్ ఎంత మనకి? 1/4. 66.6 అంటే మనకమ్మా 2/3. 70% అంటే మనకి ఎంతమ్మా? 3/4. 80% అంటే మనకి ఎంతమ్మా? మనకి 4/5, అవునా? ఎస్ఆర్ను కాదు, 4/5, 1/4 కాదు. ఇప్పుడు ఏముంది? ఎక్స్లో 1/6లో 2/3లో 3/4లో 4/5లో విలువ ఎంతమ్మా? 6329. అప్పుడు పంపించే x ఈక్వల్ టు 6329 ఇంటూ ఎంతమ్మా? 5/4 ఇంటూ రివర్స్ అవ్వాలి వెళ్తే 4/3, 3/2, 6/1ఏగా. ఎస్ఆర్నో ఇప్పుడు బాగా వినది ఎలా పోతుంది చెప్పసారి? పోతుందా? 3తో పోతుందా? చెక్ చేసారి. 6 3 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 2 3. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? ఈ మొత్తం మల్టిప్లై చేసి 3 5 15ఏగా, 3 15, అవునా? 5 9 5 40. కొంచెం క్లారిటీ కావాలి చూడు. 3 15, మనం మొత్తం టైం వేస్ట్. 3 15, ఓకేనా? 5 మిగిలింది. 9 5 45 అంటే పక్క యూనిట్ ప్లేస్లో 5 ఉండాలి. ఎక్కడన్నా 5 ఉందా? ఆ క్వశ్చనే తప్పించాడు మనకి. 6 కూడా కాదు అది, ఎందుకంటే మనకి ఓకే 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 సారీ 1/4. ఎంతమంది మనం ఎంత అవుతుంది మనకి? 4. వెయిట్, ఫ్లోలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంతమ్మా? ఎక్స్ ఈక్వల్ టు 4/1, 3/2, 4/3, 5/4 ఇంటూ 6329ఏగా. ఎస్ఆర్నో? 4 4 క్యాన్సిల్, 2 2s, అవునా? 3 ఎంతమ్మా? క్యాన్సిల్, 2 5s 10ఏగా, 2 5s 10, ఓకేనా? ఈ మొత్తం మల్టిప్లై చేయ ఆప్షన్ నెంబర్ బి, ఓకేనా? అలా ప్లాన్ చేసింది నువ్వు. నెక్స్ట్ ఓకే, దెన్ ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ మనకి, ఓకేనా? ఎందుకంటే మనం దాన్ని ఫ్రాక్షన్లో మార్చుకున్నాం. ఇలా వచ్చినప్పుడు బావిను ఇలా వచ్చినప్పుడు అది 66.6 ఉంటుంది. దాన్ని నువ్వు ఏం చేసావమ్మా? 2/3 తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటావు 2/3 నువ్వు? ఎందుకు తీసుకుంటావు 2/3 నువ్వు? ఎందుకు చెప్పనా? క్లారిటీ ఇస్తా. మనకి 1/3, మనకి 1/3 ఎంత? 1/3 ఎంత మనకి? 1/3 ఈక్వల్ టు 33.33. మరి మనకి ఇంటూ 2 వేసుకుంటే ఏమవుద్దమ్మా? 2/3 ఈక్వల్ టు 66.66 అవుద్ది. నీ ఫీలింగ్ సార్ 7 ఉందంటావు.
అరే ముందు ఎవరికి పోతుంది అది, అప్పుడు ఇంకేం కావాలమ్మా, అప్రాక్సిమేట్ వాల్యూస్ కావాలి. ఎలా కావాలమ్మా నీకు, అప్రాక్సిమేట్ వాల్యూస్ కావాలి. ఓకేనా, మన దీంతో పేపర్ 1 మొత్తం కంప్లీట్ అయ్యింది. ఓకేనా, ఆ తర్వాత మనకి పేపర్ 2 రీజనింగ్ వస్తుంది, అథమెటిక్ వస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.